అందులో మీయి ఎన్ని ఎకరాలుంటాయి ఆ ప్లేస్‌లో? 142 ఎకర్స్‌లో మాది 355 స్క్వేర్ యార్డ్స్ అండి అది. అది మా నాన్నగారు కొన్నారు. ఇప్పుడు మా నాన్నకొచ్చేసి 78 ఇయర్స్ అనమాట. సో, ఈ అసోసియేషన్‌తో మేము ఈ అసోసియేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ అసోసియేషన్‌లో మా ఫాదర్ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ సాటర్‌డే, సండే మీటింగ్స్ అటెండ్ అయ్యేవారు. బట్ ఇప్పుడు ఏజ్ రిలేటెడ్‌గా కొంచెం తను ఇంత దూరం జర్నీ చేసి రావటం ఇబ్బందయ్యి, ఆ తర్వాత దీని గురించి నేను తెలుసుకొని తను రాలేనప్పటి నుంచి నేను యాక్టివ్‌గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మేమెప్పుడు ఆ ప్లేస్‌లోకి వెళ్ళినా కూడా అక్కడ చాలామంది మమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగించేవాడు. ఇక్కడికి రావద్దు, మీకు రావడానికి వీలు లేదనేసి కొందరిపైన కేసులు కూడా పెట్టారు. కొందరు రౌడీలు కూడా ఉండేవాళ్ళు అక్కడ. అక్కడికి వెళ్ళాలంటేనే మాకు ఎవరైనా పర్సనల్‌గా మా ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళాలంటే కూడా మాకు భయమేసేది. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకునేవాళ్ళు, ఫోటోస్ తీసుకునేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా భయమేసేది. సో, ఎప్పుడు వెళ్ళినా మేము ఈ అసోసియేషన్‌తోనే కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. సో, ఈ మధ్య మా అసోసియేషన్ కొందరు మెంబర్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొందరిని వీఐపీస్, కొందరిని గ్యాదర్ అవ్వటం వల్ల మా ప్రాబ్లమ్‌ని ఒక యూనిటీగా మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. కానీ ఇండిపెండెంట్‌గా అయితే మేమేమి చేయలేని పరిస్థితి అక్కడ. ఆల్మోస్ట్ మమ్మల్ని స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ కొందరు కాల్స్ చేసేవాళ్ళు. కాల్స్ చేసి మీ ప్లాట్స్ అమ్ముతారని అడిగేవాళ్ళు. మీరు మీ ప్లాట్ లేదు ఇక్కడికి రావద్దు అనేవాళ్ళు. సో, ఇలా చాలా మేము స్ట్రగుల్ చేసాము. ఒక అడుగు కూడా మేము అక్కడ మా మా ప్లేస్‌లో మేము ఒక అడుగు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మేము. వాళ్ళు అమ్మితే తీసుకునే స్టేజ్‌లో ఉన్నారా? అంటే మీరు ఏం డబ్బులు జరుగుతుందంటే కొందరు మీరు అమ్మేసేయండి, మీకెంత ఇస్తాము, ఇది అవ్వదు, ఇది సాల్వ్ అవ్వదు అని బెదిరించేవాళ్ళు. కొందరేంటంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు కదా! సో, కొందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి ఇదేం అవ్వదు అనేసి ఎంతో కొంత డబ్బులిచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాట్స్ కొనేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని లేఅవుట్స్ ఏసి, సో, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా ప్లాట్స్ కూడా అమ్మారనమాట. అందులో మీ భూములు ఎంతున్నాయి? ఎన్ని ఎకరాలున్నాయి? యాక్చువల్లీ ప్లాట్ హోల్డర్స్ మొత్తంది కలిపి 144 ఎకర్స్ అండి ఇందులో. ఇది 1984లో ఈసీఎల్, బిహెచ్ఎల్ సమ్ ఇట్లా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు అందరు కలిసి కొనుక్కున్నారు 84లో. 84లో ఉన్నప్పటి నుంచి అక్కడ అంత పెద్ద డెవలప్మెంట్ లేదు కొల్లూరులో. కాబట్టి పెద్దగా ఎప్పుడో వెళ్ళి చూసుకునే వాళ్ళు తిరిగి అట్లా వదిలేశారు. అప్పుడు ఇంత రేట్స్ కూడా లేవు. ఎప్పుడైతే 2012లో అక్కడ డెవలప్మెంట్స్ ఓవరాల్ రావడం అట్లాంటివి జరుగుతుంది అనేటప్పటికీ బడాబాబుల కన్ను దానిపైన పడింది. పడిన తర్వాత నాదెండ్ల గారు ఏం చేశారు, ఈ ప్లాట్స్ని మళ్ళీ అదే రైతుల దగ్గర నుంచి మాది అమ్మిన రైతుల దగ్గర నుంచి వాళ్ళ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి, ప్లాటింగ్ చేసిన ల్యాండ్స్ని అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ పర్చేజ్ చేసేసి అది కబ్జా చేసి కూర్చున్నారు. కబ్జా చేసి కూర్చున్న తర్వాత ఇంక అక్కడ వాళ్ళను సెక్యూరిటీ పెట్టుకున్నాడు, ఓన్ సెక్యూరిటీ బౌన్సర్స్ని. ఇక ప్లాట్ ఓనర్స్ని అక్కడ అడుగు పెట్టనివ్వకుండా ఒక చీమను కూడా లోపల దూరకుండా అంత కట్టుదిట్టంగా చేశాడు. తర్వాత ఇంకా అది ఏం చేశాడు, కొన్ని ప్లాట్స్ని అన్ని మెడల్స్ అని సమ్ అదర్ కంపెనీస్కి సేల్ చేసి డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇంకా చిక్కుముళ్ళు ఎక్కువ చేసి ఈ ప్లాట్ ఓనర్స్కి దక్కకుండా చేసేసాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్లాట్ ఓనర్స్ అందరు కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. అప్పట్లో విఎల్ఎస్ఎస్ ప్రసాద్ అని ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఉండి అందరినీ వాళ్ళ నమ్మకాన్ని చెరుకొని అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి వాళ్ళందరినీ ప్లాట్ ఓనర్స్ని పెట్టుకొని వాళ్ళ ప్లాట్ ఓనర్స్ మీద కూడా ఆయన లబ్ధి పొందాడు. మెల్లమెల్లిగా ఒక్కొక్కరి దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ప్లాట్స్ కొనడము, హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మెంబర్స్ని చూపించి అట్లా ఇప్పుడు తను కూడా ప్లాట్ ఓనర్స్ని మోసం చేశాడు. చీట్ చేసి తను ఇప్పుడు ఒక ల్యాండ్ వెంచర్ని పర్మిషన్స్ తీసుకొని అన్అఫిషియల్గా అనాథరైజ్డ్గా పర్మిషన్ సంపాదించేసి ఫేక్ డాక్యుమెంట్స్ తోటి అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. More than 15% plot purchasers, they are no more now. పాపం వాళ్ళు వాళ్ళ మిస్సెస్ లేకపోతే వాళ్ళ పిల్లలు సి ప్లాట్ వాజ్ పర్చేజ్ ఇన్ ద ఇయర్ 1984. ఆ టైంలో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 42 years old. స్టిల్ దేర్ ఇస్ మేము కష్టపడి నేను అఫ్కోర్స్ ఐఎమ్ సీనియర్ సిటిజన్, ఐ పర్చేజ్ ఆన్ మై ఓన్. నౌ మై సన్ ఈజ్ ఆల్సో involving in this matter. So next generation. This is too bad. Governments, what they are doing, I don't understand. Either TRS or even though I am a member of TRS, but any government, they are doing nothing. Genuine plot holders ki help cheyali ane uddesham governments ki ledandi. అందుకే that's why I am requesting
media people, please take this matter to the government level. Government notice like తీసుకెళ్ళండి. We hope some good result from your help. Okay, thank you. నా పేరు పి లక్ష్మీ తులసమ్మ. మేము ఈ ఫ్లాటు 40 సంవత్సరాల నాడు కొన్నా కూడా మేము సరే మా ఫ్లాట్ మాకే ఉంటుంది కదా అని వెళ్ళి చూసుకోలేదు. ఈ మధ్యన వెళ్ళి చూసుకుంటా అంటే అక్కడ రైతులు వాళ్ళు అడ్డగించి లోపలికి రానియట్లేదు. మళ్ళా ఆయన ప్రసాద్ గారు, నాదెళ్ళ ఎస్టేట్ వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆయన రామరెడ్డి అన్న వాళ్ళు అసలు ఎవరో లోపలికి రానియట్లేదు. ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం అసోసియేషన్లో జాయిన్ అయ్యాము. దాంట్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం వెళ్తున్నాము అక్కడికి చూడటానికి ఫ్లాటు. నా పేరు టి మురళి. నా ప్లాట్ నెంబర్ 840, 555 గజాల స్థలం. మేము 1984లో ఓపెన్ ప్లాట్స్ కొన్నాం. 83, 84లో ప్లాట్లు అన్నీ కూడా అమ్ముడుపోయాయి. అమ్ముడుపోయిన తర్వాత 2002వ సంవత్సరం వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే ఇవి ఓఆర్ఆర్ తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిందో ఈ రైతులు ఎవరైతే మాకు జీపీఐ ఇచ్చి ప్లాట్లు చేసి అమ్మారో వాళ్ళే తిరిగి ఎకరాల చొప్పున కొంతమందికి అమ్మారు. తర్వాత ఇప్పుడు నాదెళ్ల విజయభాస్కర చౌదరి అని ముఖ్యంగా ఆయన సుమారుగా 300 నుంచి 400 ప్లాట్లు కొని సుమారుగా 140 ఎకరాల్లోంచి 110 ఎకరాలకి ఫెన్సింగ్ పెట్టేసి ఒరిజినల్ ప్లాట్ హోల్డర్స్ని లోపలికి రానివ్వట్లేదు. ఏమిటి అంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పొజిషన్లో ఎవరు ఉన్నారు, మీరు సొంతదారులైనా సరే మీకు హక్కు లేదు, పొజిషన్లో ఉన్న వాడికి హక్కు అని వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు. దానివల్ల మేము సుమారుగా 1321 మంది ప్లాట్ ఓనర్స్ సఫర్ అవుతున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఫార్మర్స్ కూడా మా ప్లాట్ ఓనర్స్ నుంచి ఎలాంటి ఆబ్జెక్షన్ లేవు కాబట్టి రావట్లేదు. కాబట్టి వాళ్ళు దొంగతనంగా ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళకి లక్షలు తీసుకొని వాళ్ళకి అగ్రిమెంట్ చేసేస్తున్నారు ఎకరాల చొప్పున. వాళ్ళకి హక్కు లేదు అయినా కూడా అమ్ముతున్నారు. ఆ పత్రాలు పట్టుకొని మమ్మల్ని రానివ్వట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మాకు న్యాయం జరిపిస్తారని అనుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ విజయభాస్కర చౌదరి ఆయననే సుమారుగా 110 ఎకరాల చొప్పున ఆక్యుపై చేసుకుని ఉన్నాడు. ఆయన ముందుకొచ్చి ఈ ప్లాట్ ఓనర్స్తో మీటింగ్ పెట్టి న్యాయమైన చర్చలు జరిపితే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి శ్రీ విజయభాస్కర్ చౌదరి గారు మీరు ముందుకు రండి, మా ప్లాట్ ఓనర్స్కి అన్యాయం చేయకండి. మేము 1983 నుంచి మేము సఫర్ అవుతున్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా ముందుకొచ్చి మాతో చర్చించి మాకు న్యాయమైన నిర్ణయాన్ని చేసి మీరు బాగుపడండి, మా ప్లాట్ ఓనర్స్ అందరినీ కూడా బాగుపడేలాగా ఆశీర్వదించండి, ఆనందించండి. ఇది మేము కోరుకుంటున్నాం. నా పేరు అర్జున్ కుమార్. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయ్ అండి. తను 1984లో కొన్నాడు అది ఆ ప్లాట్. అది 555 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. చాలా కష్టపడి ఆ పిఎఫ్ అమౌంట్ నుంచి దాని నుంచి సేవింగ్స్ చేసి దాన్ని కొన్నాడు. దాని తర్వాత మేము దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోయాము యాక్చువల్గా. మళ్ళీ తర్వాత 2002లో నాదర్ల గారు వచ్చి దాన్ని ఆక్యుపై చేసి ఇల్లీగల్ డాక్యుమెంట్తో దాన్ని అక్కడ మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాం అక్కడ వెళ్ళడానికి కూడా. మాకు ఇంతవరకు ఏం పరిష్కారం దొరకట్లేదు. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దీనికోసం ఆల్మోస్ట్ 2019 నుంచి అసోసియేషన్తో అసోసియేట్ అయిపోయాము మేము. సో ఇప్పుడు సిడిఆర్ ద్వారా మాకు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వస్తుందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుభాష్ని అండి. మేము 83, 84లో మేము ప్లాట్ కొన్నాము. అప్పుడు 84లో ప్లాట్ కొన్నాము. తర్వాత అప్పుడు రైతులు మాకు అమ్మారు. అప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలకి భూములు రేట్లు బాగా హైక్ అయినందుకు మళ్ళీ తర్వాత వాళ్ళు రైతులు మళ్ళీ వేరే వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత అందువల్ల మేము మా ప్లాట్లకి వెళ్ళి చూసుకుందామంటే అక్కడ మొత్తం కబ్జా చేసి మొత్తం రేకులతోటి అంతా నాదెండ్ల ఎస్టేట్ అనేట ఆయన మొత్తం లోపలికి రానియకుండా చేశాడు. అందువల్ల మేము లోపలికి ఇంకెళ్ళలేకపోయినాము. వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళు వెంచర్లు వేసేసి ప్లాట్లు కూడా కొంతమందికి అమ్ముకున్నారో ఏమో తెలియదు. మేము చాలా ఫైటింగ్ చేస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇప్పటికి కూడా మరి గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేస్తుందని ఈ మీడియాలో ఇట్లా చెప్తున్నాము. మా మావయ్య గారు కొన్నారండి అసలు ఈ ప్లాట్. చాలా ముందు పిహెచ్ఎల్ కాలనీ అప్పుడే ఉంది. ఇంకా అంతకుముందు అంతా ఏమి లేదు, అదంతా మామూలు ల్యాండ్ లాగా ఉండేదన్నమాట. ఆయన న్యూజివీడ్లో ఉండేవాళ్ళు, వాళ్ళ బ్రదర్స్తో కలిసి ఇక్కడ ల్యాండ్ కొన్నారు. అప్ టు 1998, 2000 వరకు అసలు ఏమి డెవలప్మెంట్ కానీ ఏమి కానీ రోడ్స్ కానీ ఏమి లేవండి. అక్కడ చాలా నార్మల్గా ఉండేది.
ఈవెన్ మేము వెళ్ళి చూడడానికి కూడా మాకేమీ ఉండేది కాదనమాట. రోడ్స్ టైప్ అలా ఏమి ఉండేది కాదు. అలా వెళ్ళి మేము బలానా చోట ఉంది అనుకోవటం తప్ప మాకేం లేదు. తర్వాత 2002 తర్వాత నుంచి అసలు అది ఎంతమంది చేతులు మారిందో కూడా మాకు తెలీదు. అమ్మేసిన రైతులు వాళ్ళు మావి అని తిరిగి క్లెయిమ్ చేస్తున్నారు. రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవేవి అసలు కావు, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీకు ఎలా వస్తాయని. మా దగ్గర యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మేము ఒరిజినల్ ఓనర్స్ అయినా ఇవాళ రోజు దాకా మాకు వీ కెన్ నాట్ సే దట్స్ ఈజ్ అవర్ ల్యాండ్ అని మేము చెప్పలేకపోతున్నాము. కనీసం వెళ్ళి ఇదివరకు తుప్పలైనా వెళ్ళి అక్కడ ఏదో ఉంది అనుకునే వాళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే అప్రోచ్ కూడా లేదు మాకు. సో అసోసియేషన్ వచ్చిన తర్వాత కనీసం అక్కడ అంటూ వచ్చింది అసలు ఇది అయ్యింది, దీంట్లో ఇంతమంది ఉన్నారు అని మాకు అసోసియేషన్ వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి. సో అసోసియేషన్ మాకు చాలా హెల్ప్ చేస్తోంది టు అచీవ్ అవర్ ల్యాండ్ బ్యాక్ అనమాట. ఒకసారి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం విలేజర్స్ వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఇది మీ ల్యాండ్ కాదు అది ఇది అని బెదిరించారనమాట. సో ఆ అసోసియేషన్తోనే కనీసం వెళ్ళి ఒకసారైనా ఇది ఇలా అని చూసుకోగలిగాము. సో ఇప్పుడు ఏంటంటే మా రిక్వెస్ట్, మా ల్యాండ్స్ మాకు ఇన్ని ఆల్రెడీ కొన్న వాళ్ళందరూ ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళ చదువుల కోసం కొన్నారు, అవన్నీ అయిపోయాయి. టిల్ టుడే వీ కెనాట్ సే ఆ ల్యాండ్ మాది అని. జెన్యున్ ఓనర్స్కి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. 42 సంవత్సరాల క్రితం మా నాన్నగారు తీసుకున్నారండి. మాలాగే ఎంతోమంది వాళ్ళు తమ కష్టార్జితంతో పైసా పోగు చేసి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ కోసం ఆస్తిని సంపాదించారు. కానీ ఈరోజు రాబందుల్లాగా వచ్చేసేసి కబ్జా చేశారు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా పేరుతో ఉన్నాయి, ఒరిజినల్ టైటిల్స్ మా పేరుతో ఉన్నాయి, ఈసీలో కూడా ఇప్పటికీ మా పేరుతోనే ఉంది. కానీ మేము అక్కడికి వెళ్ళాలంటే కూడా గూండాలకు భయపడి, రాబందులకు భయపడి మా స్థలంలోకి మేము వెళ్ళలేకపోతున్నాము. మరి ఇది ఎవరికి తెలియదు అంటే అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఎవరు ఎందుకు భయపడి మాకు న్యాయం చేయలేకపోతున్నారో చాలా బాధగా ఉంది. ఇప్పుడు మా తాతలు తండ్రులు పోయి మేకొచ్చేసి మాకొచ్చి మా పిల్లలకు వచ్చి మా మనవరాళ్ళు వచ్చేటప్పుడు కూడా మాకు మాకు దారదత్తం కాలేదు. అంటే మేము ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తికి మరి ప్రభుత్వం కూడా కానీ మీడియా వాళ్ళు కానీ సహాయం చేయలేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. దయచేసి ప్రభుత్వం, మీడియా మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఈవెన్ ట్రంప్ను కూడా మీరు దించేంత సామర్థ్యం మీకు ఉంటుంది. దయచేసి మీరు బాధితులకు, న్యాయంగా ఉన్న వాళ్ళకి, ఒరిజినల్ ప్లాట్ హోల్డర్స్కి న్యాయం చేకూర్చి మేము ఒరిజినల్ కాకపోతే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా పేరు మీద లేకపోతే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈసీ మా పేరు మీద లేకపోతే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఒరిజినలో ఎవరు జనేనో వాళ్ళకి ఇప్పించి మీరు న్యాయం చేసి అప్పుడు మేము మీకు ఎంతో కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. నా పేరు పవన్ కుమార్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు కొన్నారు ఈ ప్లాటు. వచ్చేసి 1983-84లో కొన్నారు ఈ ప్లాటు. నాకు ఒక ప్లాట్ ఉంది దానిలో. వీళ్ళంతా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే మీరు చూస్తున్నారు కదా, జస్ట్ మీరు చూడండి, అంతా 75 ఇయర్స్, 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏదైతే బిఎస్ఎన్ఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ దానిలో జాబ్ చేస్తూ వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని, వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్ జమ చేసుకొని, మరి ఏజెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆఫీస్కి వచ్చిన ఏజెంట్స్ని అమ్మారనమాట. అవి 83-84లో పక్కా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు. మొత్తం 142 ఎకర్స్, 1321 ప్లాట్స్ రిజిస్టర్ అట్ కంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత 2002-2000 వరకు అంతా బాగానే ఉంది. అప్పట్లో జీపీ లేఅవుట్ చేసి 4 జీపీఏ హోల్డర్స్ అండ్ 18 ఫార్మర్స్ కలిపి 4కి జీపీఏ ఇచ్చారు. ఆ 4 జీపీఏల్లో ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, ధనుంజయ్ గౌడ్ అని చెప్పి ఇంకా ఎవరో రెడ్డి, 4 ఉన్నారండి. వాళ్ళు జీపీ లేఅవుట్ చేసి 1321 ప్లాట్లు రిజిస్ట్రేషన్తో అమ్మారు. అందరూ కొన్న వాళ్ళంతా రిజిస్ట్రేషన్ ప్లాట్సే, ఎవ్వరు దొంగ డాక్యుమెంట్ లేదు, ఎవ్వరు సెకండ్ డాక్యుమెంట్ లేదండి.